బ్యాక్ టు న్యూస్. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అత్యంత విచారకరమని బీజేపీ మహిళా మోర్చా నేతలు ధ్వజమెత్తారు. దేశంలోని సగం జనాభా ఉన్న మహిళల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తుందని వారు విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గోపిడి శ్రవంతిరెడ్డి, నేత వైద్య రజని పాల్గొని కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేవలం కుటుంబ రాజకీయాల కోసమే పనిచేస్తుందని, మహిళా సాధికారతపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఆవాస్ యోజన ద్వారా ఉచితంగా మహిళలకు ఇల్లు, బేటీ బచావో బేటీ పడావో లాంటి పథకాలను తీసుకొచ్చి మహిళల ఆర్థిక స్థితిగతులను బాగు చేశారు. అంటే ఈ పథకాలలోని మహిళల కష్టాలు తీర్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబెట్టేటట్టు చేశారు. మరి ఈ 33% మహిళా రిజర్వేషన్ బిల్ ద్వారా మహిళల రాజకీయ తలరాతలు మార్చానని మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి దృష్టిలో నారీ శక్తి అంటే కేవలం ఓట్ బ్యాంక్ కాదు, దేశాన్ని ముందుకు నడిపించే చైతన్య శక్తి అని. ఒక దేశం అగ్రరాజ్యంగా ఎదగాలంటే ఆ దేశ మహిళలకి నిర్ణయాధికారంలో ఉండాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నమ్మింది. కాబట్టి ఈ చారిత్రాత్మక ముందడుగు వేసింది, ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఈ బిల్లును అడ్డుకోవడం జరిగింది. కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల దృష్టిలో మహిళలు అంటే ఏంటి? మహిళలు అంటే ఓటేసే యంత్రం, సభలు పెడితే జెండాలు పట్టుకొని చప్పట్లు కొట్టే జనాలు,